వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ముఖ్య నేతల అపాయింట్మెంట్ కోరారు మంత్రి కొండా సురేఖ. సీఎం అపాయింట్మెంట్ కోరడంపై ఉత్కంఠ నెలకొంది. సుస్మితా పటేల్ వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం అపాయింట్మెంట్ ఇస్తారా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో రాఖీ కట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు మంత్రి కొండా సురేఖ. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మంత్రి కొండా సురేఖ సీఎం తో పాటు పలువురు అపాయింట్మెంట్ కోరారు రాఖీ కట్టేందుకు. అయితే దీనిపై ఇప్పుడు ఉత్కంఠ ఏర్పడింది. అపాయింట్మెంట్ లభిస్తుందా? ఎలా ఉండబోతున్న సిచ్యువేషన్? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా కూడా ఒక సెన్సేషనల్ వార్తలాగా మారిందని చెప్పుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కు సంబంధించి ఆమె కూతురు సుస్మితా పటేల్ ఏవైతే వ్యాఖ్యలు చేసిన వారం రోజుల క్రితం నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఇప్పటికే హైకమాండ్ కు చేరింది. హైకమాండ్ కోర్టు పరిధిలో ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి హైకమాండ్ ఏం చేస్తుంది అనే నిర్ణయం అనేది పక్కన పెడితే ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే రాఖీ పౌర్ణమి సందర్భంగా వెళ్లి రాఖీ కట్టేందుకు కూడా అపాయింట్మెంట్ తీసుకుని అడిగారు. అయితే దీనికి సంబంధించి సీఎంఓ వర్గాల నుంచి ఇంకా ఇప్పటి వరకు ఆమెకు అపాయింట్మెంట్ ఉందా లేదా అనేది సంబంధించి కూడా ఇంకా ఇప్పటి వరకు స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా మంత్రులు కానీ అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈరోజు రాఖీ కట్టే సాంప్రదాయం ప్రతి సంవత్సరం కొనసాగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అదేవిధంగా రాఖీ కట్టేందుకు కొండా సురేఖ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ మధ్య కాలం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వారం రోజుల నుంచి నెలకొన్న ఏదైతే ఉండే పరిస్థితి అయితే నెలకొని ఉందో, ముఖ్యంగా తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటి వరకు కొండా సురేఖ ఖండించకపోవడం, కొండా మురళి కూడా ఖండించకపోవడం, ఇద్దరు భార్యాభర్తలు కూడా ఖండించకపోవడం, ఈ పరిణామాలు ఒకేతైతే కొండా మురళి కూడా మరో బాంబు కూడా పేల్చడం జరిగింది. ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ కూడా మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యం దీనికి సంబంధించి కూడా ఒకవైపు కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే పార్టీలో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా నిన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్ద కూడా బెంగళూరు వెళ్లి కూడా చర్చలు చేసిన పరిస్థితి ఉంది. ఈ సెప్టెంబర్ మొదటి వారంలోనే కొండా సురేఖ ఎపిసోడ్ కు సంబంధించి ఒక క్లైమాక్స్ వెళ్లే అవకాశం, దీనికి సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. మరోవైపు కొండా సురేఖను ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారనే ఒక డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు అపాయింట్మెంట్ కోవడం అనేది కాస్త ఆసక్తికరమైన పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి తన కూతురు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ఖండించకపోవడం, క్షమాపణ చెప్పకపోవడం నేపథ్యంలో సీఎం అపాయింట్మెంట్ లభిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. కొండా సురేఖ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా తన సీఎం పైన చేసిన వ్యాఖ్యలను ఖండించకపోయి ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మాత్రం ఆమె అపాయింట్మెంట్ అయితే కోవడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం వర్గాలు సీఎం అపాయింట్మెంట్ లభిస్తుందా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.